ఎక్స్టింక్షన్ అవుతున్నారు అక్కడ. 75 మిగతా కుష్వాహ వీళ్ళు ఉన్నారు కాబట్టి 75% అని. ఇక్కడ వచ్చేటప్పటికి విడిగా వితౌట్ బీజేపీ గెలవలేని పరిస్థితి తెలుగుదేశం. అది క్రింద 14లో ప్రూవ్ అయింది, ఇప్పుడు ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడే, ఇండివిజువల్ గా గెలవలేడు. అదే సందర్భంలో బీజేపీ గొప్ప పార్టీని ఒంటరిగా గెలవలేదు. ఇది 2019 సాక్ష్యం. కాబట్టి ఇది ఒకళ్ళొక మీద ఒకళ్ళు డిపెండెన్సీ. దీంట్లో వీళ్ళు లేకపోతే వాళ్ళు అనుకుంటే అది కవ్వించే చర్య తప్పించి మరొకటి. అంటే ఆ డిపెండెన్సీ అనేది క్రమక్రమంగా మారి సింగిల్ గా నిలదొక్కునేంత పరిస్థితి భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ముందు వస్తుంది? కర్ణాటక ఆల్రెడీ ఉంది కదా. కర్ణాటకలో ఆల్రెడీ వరకు ప్రభుత్వాన్ని నడిపింది, మళ్ళీ రేపు వస్తుంది గ్యారంటీగా. దానికి లోపల మళ్ళీ ఐదర్ అధికారమా ప్రతిపక్షం కదా లెక్క, అధికారమా ప్రతిపక్షమా. అంతే. రెండవది తమిళనాడు మేబీ రేపు ఏఐడిఎంకి కూటమిలో వస్తుంది, ఇండివిజువల్ గా బీజేపీగా కాదు. తెలంగాణలో ఇండివిజువల్ గా రావడానికి స్కోప్ ఉంది. మేబీ రేపటి 5 ఏళ్లకే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ కనుక పక్కకి వెళ్ళిపోతే, లేదు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యంటే కాంగ్రెస్ చేసే అరాచకం ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ అవుతుందా? అంతే. త్రిముఖ పోటీలో బీజేపీ కొట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ లో కేసీఆర్ మీద విపరీతమైన ఆదరణ ఉండేది, రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాడు అన్నట్టు. మొన్నటిసారి వచ్చేటప్పటికి కొంతమంది నాయకుల యొక్క వ్యక్తి